మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియచేస్తున్నాను. కీడు విడిచి మేలును వెదకుడి. కీడు, పాడు, నాశనం అనే మాటలు పదే పదే మాటలాడక మేలుకరమైన మాటలు, ప్రయోజనకరమైన మాటలు, దేవునికి మహిమకరముగాను వినువారికి క్షేమాభివృద్ధికరముగాను మన మాటలు, క్రియలు, ప్రవర్తన ఉండునుగాక. బ్రతుకున్నట్లుగా మనము కీడును విడిచిపెడదాం. కీడు మానివేసి మేలు చేయుటయందు మనము విసుగకయుందుము, మేలు చేయుట అలవర్చుకుందుము. అట్టి కృపలో ప్రభు మనల్ని నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. మీ కృపలో ఇంతవరకు మమ్ములను కాచి కాపాడి భద్రపరిచినందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దైవమా, మీ కొందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ దిన దీవెనల చేత మీరు నింపి నడిపించండి. నడువలసిన మార్గములను బోధించండి. కీడు చేయుట మాని మేలు చేయుట వెదకి వెంటాడునట్లుగా, నేర్చుకొనున్నట్లుగా మీ కృప చూపమని వేడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో మేలుతో నింపండి. నానా మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి అక్కర అవసరతలన్నీ తీర్చండి. కృపతో నింపండి నాయన. క్షేమాభివృద్ధిని కలుగు చేయండి తండ్రి. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దిన దీవెనలతో నింపి మీ ఘననామానికి మహిమకరమైన సాక్షులుగా నిలువబెట్టుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. మేలు చేసి జీవమును, ఆశీర్వాదాన్ని పొందుకుందాము. ఆమేన్.